ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8 రౌండ్లకు సంబంధించి వ్యాలిడ్ ఓట్లను విభజించారు ఎన్నికల సిబ్బంది. 50 ఓట్ల చొప్పున దాదాపు 1,05,000 ఓట్లను కట్టలు కట్టారు. మిగతా ఓట్లను కట్టలు కట్టేందుకు మరో 5-6 గంటల సమయం పట్టనుంది. రాత్రి 9 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్. సంతోష్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల తర్వాత స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ హాల్కి ఆ బ్యాలెట్ అన్నింటినీ కూడా తీసుకొచ్చారు. వాటిని ఇప్పటి వరకు కూడా 9 రౌండ్లకు సంబంధించి వ్యాలిడ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని 50 చొప్పున కట్టలు కట్టడం అనేది ప్రక్రియ పూర్తయింది. ఇక మిగతా 8 రౌండ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఒక షిఫ్ట్ కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా ఒక షిఫ్ట్ చేసి వాళ్ళంతా మళ్ళీ సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ 8 రౌండ్లకు సంబంధించి వ్యాలిడ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లను విడదీసి వాటిని ఒక కట్టలుగా కట్టేటటువంటి ప్రక్రియ మరొక 5-6 గంటల సమయం పడుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత మొత్తం వ్యాలిడ్ ఓట్లు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపుగా ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి రాత్రి 10 గంటల నుంచి 11 గంటలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనే ఒక అంచనా. అంటే రిజల్ట్ రావడానికి ఈరోజు రాత్రి 12 గంటలు తర్వాతనే ఒక అంచనాకైతే వస్తుంది. ఎవరికైతే వ్యాలిడ్ ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు అభ్యర్థికి వస్తాయో అతన్ని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ అలా కాకుండా మరొక రెండో రౌండ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం రిజల్ట్ రేపు మధ్యాహ్నం వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇప్పటి వరకు కూడా ఇటు కూటమి అభ్యర్థి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పేరాబొత్తుల రాజశేఖరం, అలాగే పీడీఎఫ్ బలపరిచినటువంటి దిడ్ల రాఘవుల మధ్య పోటీ బలంగా నడుస్తుంది అనేటటువంటి ఒక అంచనా అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ సగం ఓట్లు అంటే పోలైన ఓట్లు 2,18,904 కాగా అందులో ఇప్పటి వరకు దాదాపు 1,10,000 ఓట్లను మాత్రమే ఇప్పటి వరకు కూడా వ్యాలిడ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లుగా విభజించడం జరిగింది. మిగిలినటువంటి 1,00,000 ఓట్లను విడదీసేటటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఒక 5-6 గంటల సమయం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి కూడా దాదాపు 700 మంది కౌంటింగ్ సిబ్బందిని 3 షిఫ్ట్లలో అరేంజ్ చేశారు. అలాగే పోలీసులు కూడా దాదాపు 6 డిఎస్పీలు, 6 సిఐలు, 120 మంది పోలీసులు కూడా షిఫ్ట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియ సజావుగా సాగే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు రాత్రి 11 గంటల సమయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఒక్కొక్క రౌండ్కి దాదాపుగా 10 నుంచి 13,000 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్ పూర్తవడానికి దాదాపుగా 1.5 నుంచి 2 గంటల సమయం వరకు కూడా పడుతుంది. అయితే వ్యాలిడ్ ఓట్లు ఎవరికైతే వ్యాలిడ్ ఓట్లలో సగానికంటే ఓట్లు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. అలా ఓట్లు వచ్చిన తర్వాత మిగతా రౌండ్లకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ మొదటి రౌండ్లో ఎవరికి స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపించకపోతే తర్వాత సెకండ్ రౌండ్ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కనుక స్టార్ట్ అయితే ఓట్లు ఈ బ్యాలెట్ పత్రాల రిజల్ట్ అనేది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ మరింత ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది సాధారణ ఎన్నికల్లో ఉండేటటువంటి పోలింగ్ ఏదైతే ఉంటుందో ఈవీఎంలకి ఇది పూర్తి డిఫరెంట్. మొత్తానికి ఈ ప్రక్రియ అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి తర్వాత అయితే కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది. సంతోష్. థ్యాంక్ యూ మల్లికార్జున్.